సిఆర్పి క్యాంపు చిట్టాంబరం వస్తుంది. పట్నాలు కూడా రిలీజ్ చేస్తాం. తహసీల్దార్ అశోక చక్రవర్తి, ఎంఆర్ఓ గారు అశోక చక్రవర్తి. అక్కడే గవర్నమెంట్ ఆఫీసర్ కదిలించి అక్కడే ఉంటారు. నమస్తే. ఈరోజు సిఆర్పి క్యాంపు చిట్టి రామవరం మధ్యలో గల నెహ్రూ బస్తీలో ఉంటున్న ఈ అభాగ్యులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలు మారుతాయని చెప్పి ఏదైతే ఆశించినామో, తెలంగాణ రాష్ట్రం పేదలకి అండగా నిలబడుతుందని చెప్పి ఏదైతే భావించినామో అవన్నీ కూడా మరి నెరవేరుతాయని చెప్పి మనం ఆశపడ్డాం. కానీ హెడ్ ఆఫీస్ నందు పాత ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా అంబేద్కర్ భవన్ అనేది తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ అభాగ్యులు ఎవరైతే ఈ బీద వాళ్ళు ఉన్నారో, ఈ ప్లాస్టిక్ సామాన్లు ఇళ్లలో పని చేసుకుంటూ బతికే ఈ అభాగ్యులు, వాళ్ళకి ఆ భవనానికి కొద్దిగా అడ్డొచ్చిందని చెప్పేసి అప్పుడున్న తహసీల్దార్ ఎంఆర్ఓ గారు అశోక చక్రవర్తి, అలాగే కమిషనరు సైఫతుల్లా గారు వీరిని ఉటావుటిన తరలించి సిఆర్పి క్యాంపు చిట్టి రామవరం మధ్యలో ఉన్న నెహ్రూ బస్తీకి 13వ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోకపోవడం మూలంగా వీళ్ళు చీకట్లో మగ్గుతున్న ఈ బతుకులు ఈరోజు ఇంత మట్టికి 14 సంవత్సరాలు అయితేనా కూడా వీళ్ళని ఎవరు పట్టించుకోవడం జరగలేదు. వీళ్ళ అనేక మంది అధికారుల చుట్టూ తిరిగిళ్ళు, ఎవరు పట్టించుకోని పరిస్థితి. వీళ్ళు ఎంతగానో వీళ్ళ బాధని ఎవరు కూడా పట్టించుకోకపోవడం మూలంగా ఈరోజు మనం వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మన అంకిత్ గారు కొత్త కలెక్టరు, మన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గారిని కల్పించి, అయ్యా ఈ బాధని వీళ్ళ బాధను అంతా చెప్పడం జరిగింది. చీకట్లో మగ్గిపోతున్న జీవితాలు మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, వీళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వండి, వీళ్ళ బతుకులు వీళ్ళు బతుకుతారని చెప్పంగానే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులను ఆదేశించడమైనది. విచారణ జరిపించి వీళ్ళకి పక్కా ఇళ్లు మంజూరు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. హృదయపూర్వకంగా వీళ్ళందరి తరపున మా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వీళ్ళ జీవితాలలో వెలుగులు నింపడమే మా లక్ష్యంగా పెట్టుకొని, ఎవరైతే మనం తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నీడ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వీళ్ళ కోరిక నెరవేరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ